మహాభారతం నుంచి కురువంశం, బృహద్రథ వంశం, ప్రద్యోత వంశం, శిశునాగ వంశం, నందవంశం, మౌర్య వంశం, శుంగవంశం, కాణ్వ వంశం ఎక్కువగా ఉత్తర భారత ఖండం అంతటినీ పాలించాయి. కొన్ని వంశాలు దక్షిణాది వరకు పాలించాయి. ఈ వంశాల్లో ఒక్క కురువంశం తప్ప మిగిలిన వంశాల రాజ్యాలన్నీ మగధ కేంద్రంగానే పాలించాయి. ఈ వంశాలు కలియుగం మొదలైన కాలం 3138 BCE నుంచి 833 BCE వరకు మొత్తం 2305 ఏళ్లు భరతఖండాన్ని పరిపాలించాయి. కాణ్వ వంశం తర్వాత భరతఖండంలో చాలా ప్రాంతాన్ని సుదీర్ఘకాలం పరిపాలించిన అత్యంత శక్తివంతమైన వంశం శాతవాహన వంశం. 833 BCEలో కాణ్వ వంశంలో చివరి రాజైన సుశర్మను వధించి శ్రీముఖుడు శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మరి ఈ శాతవాహనులు ఎవరు? వీరు ఆంధ్రులు ఎలా అయ్యారు? అసలు ఆంధ్రులు ఎవరు? శాతవాహన చరిత్రను తెలుసుకోవడం అంటే మన తెలుగువారి చరిత్రను మనమే తెలుసుకోవడం అని అర్థం. ఆంధ్రుల చరిత్రే ఈ శాతవాహన చరిత్రకు మూలం. ఈ స్టోరీ తెలుగువారి అందరి చరిత్ర కనుక కొంచెం డీటెయిల్డ్గా చెప్తున్నాను. దయచేసి కాస్త ఓపికగా చివరి వరకు చూడండి. చాలా మందికి ఒక డౌట్ ఉంది. ఎంతసేపు మన చరిత్రలో మగధ కేంద్రంగానే రాజులు కనిపిస్తారు. వారందరూ ఎక్కువగా ఉత్తరాదికి చెందిన వారే. హిస్టరీ బుక్స్ లో కూడా ఉత్తరాది రాజ్యమైన మగధే ఎక్కువగా కనిపిస్తుంది. దక్షిణాది అంటే మన సౌత్ లో అంత శక్తివంతమైన రాజులు ఎవరు లేరా అని చాలా మందికి డౌట్ ఉంది. రామాయణ కాలం నుంచే దక్షిణాదిలో శక్తివంతమైన సామ్రాజ్యాలు ఉన్నాయి. అంత శక్తివంతమైన సామ్రాజ్యాలు కాబట్టే ఆనాటి మౌర్యులు, శుంగుల వరకు వారిని ఏమీ చేయలేక సంధి చేసుకునేవారు. ఒక్క అశోకుడు మాత్రమే పంతం పట్టి మరి అప్పటి దక్షిణాది రాజ్యంగా ఉన్న కళింగను నాశనం చేశాడు. రామాయణ కాలం నుంచి దక్షిణ భారతం మొత్తాన్ని ఒకప్పుడు పాలించిన చక్రవర్తులు మన ఆంధ్రులే. ఆ ఆంధ్రుల చరిత్రే ఈ స్టోరీ. ఆంధ్ర వంశం రామాయణ కాలానికే ప్రఖ్యాత రాజవంశం. ఆనాడు సీతమ్మను వెతికించే పనిలో ఉన్న సుగ్రీవుడు దక్షిణాన ఉన్న ఆంధ్ర రాజ్యంలో కూడా సీతమ్మను వెతకమని తన వానర వీరులకు చెప్పినట్టు రామాయణంలో ఉంటుంది. అలాగే ధర్మరాజు రాజసూయ యాగం చేసినప్పుడు సహదేవుడు దక్షిణాది వైపు యుద్ధానికి వెళితే తమకు దూరపు బంధువే అయిన యుధిష్ఠిరతో ఆంధ్ర చక్రవర్తులు యుద్ధం చేయకుండా సంధి చేసుకున్నారు. ఇది మహాభారతంలో ఉంటుంది. కౌరవులు, పాండవులు ఇద్దరూ బంధువులే కాబట్టి ఆనాటి ఆంధ్ర చక్రవర్తులు మహాభారత యుద్ధంలో తటస్థంగా ఉండిపోయారు. పాండవులు, ఆంధ్రులు ఎలా బంధువులో ముందు ముందు చెప్పుకుందాం. ఇక నందవంశంపై చంద్రగుప్త మౌర్య యుద్ధం ప్రకటించినప్పుడు అప్పటి నందులకు వ్యతిరేకంగా ఉన్న ఆంధ్ర వంశరాజులు చంద్రగుప్త మౌర్య పక్షాన చేరి దక్షిణాది నుంచి భారీగా సైన్య సహకారం అందించారు. అలా మౌర్య సామ్రాజ్య స్థాపనలో కూడా ఆంధ్రుల పాత్ర గొప్పది. ఇంత గొప్ప ఆంధ్ర చరిత్ర గురించి మన పాఠ్య పుస్తకాల్లో కనిపించదు. కనీసం తెలుగు రాష్ట్రాల్లో అయినా పాఠ్య పుస్తకాల్లో ఈ చరిత్ర ఉండాలి కదా? ఉండదు. ఎందుకంటే ఒక దశలో దేశమంతా పరిపాలించిన ఆంధ్ర శాతవాహనుల గురించి రాస్తే మౌర్యులు, మొఘల్స్ చరిత్ర తక్కువగా కనిపిస్తుంది. అది చరిత్రకారుల భయం. ఆంధ్రుల మూలాలేమిటో మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఆంధ్ర అనే పేరు ఎలా వచ్చిందో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మన తెలుగువారి మూలాలన్నీ ఒకప్పటి ఆంధ్ర సామ్రాజ్యంలోనే ఉన్నాయి. ఇది మన పూర్వీకుల చరిత్ర. అందుకే శాతవాహనుల గురించి చెప్పుకునే ముందు ఆంధ్ర అనే పేరు వెనుక అసలైన చరిత్రను పూర్తిగా తెలుసుకుందాం. మన స్కూల్ బుక్స్ లో అలాగే ఆంధ్రుల చరిత్ర అని ఎవరెవరో రాసిన పుస్తకాల్లో ఆంధ్రులు ఎవరు అంటే ఆంధ్రులను మన తెలుగు వారిని అవమానించేలా ఒక కథ ఉంటుంది. చాలా మంది స్వయం ప్రకటిత మేధావులు పురాణాలను పుక్కిట పురాణాలని అలాగే వేదాలను ఎందుకు పనికిరానివని విమర్శిస్తూ ఉంటారు. అయితే విచిత్రం ఏంటంటే ఆంధ్రుల చరిత్రను చెప్పేటప్పుడు మాత్రం ఆ పురాణాలు, వేదాల్లోని కథనే చరిత్రకారులు ప్రామాణికంగా తీసుకున్నారు. అంటే వారు ఆధారాలు చూపించాలి అనుకుంటే పురాణాలు, వేదాలు ఎవిడెన్స్ గా పనికొస్తాయి. మిగిలిన సందర్భాల్లో మాత్రం అవి పుక్కిట పురాణాలని ప్రచారం చేస్తుంటారు. ఆనాటి చరిత్రకారుల్లో ఎంత హిపోక్రసీ ఉంది. ముందుగా ఆంధ్రుల గురించి మన చరిత్ర పుస్తకాల్లో ఇన్నేళ్లలో మనతో చదివిస్తున్న ఆంధ్ర చరిత్రకు ఏమాత్రం సంబంధం లేని తప్పుడు ఆధారం ఏంటో తెలుసుకుందాం. చరిత్ర పుస్తకాల్లో ఆంధ్రుల చరిత్ర కోసం హిస్టోరియన్లు ఋగ్వేదంలోనే భాగమైన ఐతరేయ బ్రాహ్మణంలోని సునస్సేపుడి చరిత్రను తీసుకున్నారు. ఇది నిజంగా జరిగినదే, కానీ ఆంధ్ర చరిత్రతో ఈ కథకు ఎలాంటి సంబంధం లేదు. ఈ ఘట్టం ఇక్ష్వాకు వంశంలోని శ్రీరాముడి కన్నా చాలా తరాలు ముందరివాడైన హరిశ్చంద్రుడి
కాలంలో, అది సరస్వతీ నదీ తీరంలో జరిగింది. హరిశ్చంద్రుడికి ఎంతో కాలం పిల్లలు కలగలేదు. విసిగిపోయిన హరిశ్చంద్రుడు వరుణుడి కోసం ఒక యజ్ఞం చేశాడు. కనీసం నీకు బలి ఇవ్వడానికైనా ఒక కుమారుడిని ప్రసాదించు అని వరుణ దేవుణ్ణి బాధతో వేడుకున్నాడు. వరుణుడు తథాస్తు అన్నాడు. కొన్నాళ్లకు హరిశ్చంద్రుడికి లోహితాశ్వ జన్మించాడు. కానీ ఆనాడు ఆవేశంలో తనకు పుట్టిన కుమారుడునే బలి ఇస్తానని హరిశ్చంద్రుడు వరుణుడికి మాట ఇచ్చాడు కదా. మరోవైపు కుమారుడైన లోహితుడు తండ్రి తనను ఎక్కడ బలి ఇస్తాడో అని భయపడి అరణ్యాల్లోకి పారిపోయాడు. మాట తప్పినందుకు హరిశ్చంద్రుడిని వరుణుడు శపించాడు. హరిశ్చంద్రుడు మాట తప్పనివాడని మనకు తెలుసు. ఏం చెయ్యాలో హరిశ్చంద్రుడికి అర్థం కాలేదు. అప్పుడు ఇక్ష్వాకుల రాజగురువు అయిన వశిష్ఠుడిని హరిశ్చంద్రుడు సలహా అడిగాడు. దేవతలకు అలాంటి మాట ఇవ్వడమే తప్పని, ఇచ్చాక సత్యనిష్టను పాటించడం తప్ప వేరే దారి లేదని వశిష్ఠుడు అన్నాడు. అయితే నీ కుమారుడికి బదులు ఒక బ్రాహ్మణ కుమారుడు ఈ బలికి అంగీకరిస్తే మాట నిలబడుతుందని వశిష్ఠుడు హరిశ్చంద్రకు చెప్పాడు. అలాగే ఒక షరతు కూడా పెట్టాడు. ఇష్టపూర్వకంగా ఆ బ్రాహ్మణ కుమారుడు బలికి అంగీకరించాలని వశిష్ఠుడు చెప్పాడు. యజ్ఞాల్లో మనుషులను బలి ఇవ్వడం ఎక్కడా లేదు. హరిశ్చంద్రుడు పొరపాటున ఆవేశంలో మాట ఇవ్వడం వల్ల ఈ సమస్య వచ్చింది. తెలిసి ఎవరు తమను తాము బలి ఇచ్చుకునేందుకు రారు. ధనం కోసం బ్రాహ్మణ కుమారుడిని బలిగా ఇచ్చేందుకు ఏ కుటుంబమైనా ముందుకు వస్తుందేమోనని రాజ ప్రముఖులు అగ్రహారాలు తిరుగుతున్నారు. అలా వెతుకుతుంటే అజీగర్త అనే ఒక పేద బ్రాహ్మణుడు ఒక అగ్రహారంలో కనిపించాడు. అతనికి 3 కుమారులు. అతని దగ్గరికి వెళ్లిన రాజప్రముఖులు జరిగిన విషయమంతా అజీగర్తకు చెప్పారు. ఒక కుమారుడిని రాజుగారి కోసం ఇవ్వగలరా అని అడిగినంత ధనం ఇస్తామని మాటిచ్చారు. అయితే తనకు తల కొరివి పెట్టే పెద్ద కుమారుడిని ఇవ్వనని అజీగర్త చెప్పాడు. చిన్న కుమారుడిని వదిలి ఉండలేనని అజీగర్త భార్య చెప్పింది. ఇక మిగిలింది 2వ కుమారుడు. అతని పేరే సునస్సేఫ. ఆ కుర్రాడిని కన్న తల్లిదండ్రులే ఆదరించలేదు. అందుకే ఆ కుర్రాడు తన మీద ఎవరూ ప్రేమ చూపించేవారు లేరని, జీవితం మీద విరక్తి కలిగిందని, దేవుడికే తన శరీరాన్ని అర్పిస్తాను అని సునస్సేపుడు రాజప్రముఖులతో చెప్పాడు. 2వ కుమారుడిని చక్రవర్తికి ఇచ్చినందుకు అతని తల్లిదండ్రులు ఎంతో ధనాన్ని దానంగా స్వీకరించారు. అలా సునస్సేపుడు యజ్ఞవాటిక దగ్గరికి వచ్చాడు. ఈ విషయం మహర్షి విశ్వామిత్రకు తెలిసింది. సునస్సేపకు జరుగుతున్న అన్యాయానికి చాలా బాధపడ్డాడు. వెంటనే విశ్వామిత్ర ఆ యజ్ఞం దగ్గరకు వెళ్లి హరిశ్చంద్రను దూషించాడు. నీ కుమారుడిని కాపాడుకోవడం కోసం ఇంకో పేద బ్రాహ్మణ కుమారుడి జీవితాన్ని నాశనం చేయడం ధర్మం కాదని వాదించాడు. అప్పుడు సునస్సేపుడు తాను ఇష్టపూర్వకంగానే వచ్చినట్టు విశ్వామిత్రకు చెప్పాడు. అయినా తన ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసినందుకు విశ్వామిత్రకు కృతజ్ఞతలు చెప్పాడు. సునస్సేపను చూసి విశ్వామిత్రుడికి జాలి వేసింది. ఆ కుర్రాడిని కాపాడాలని వరుణుణ్ణి ప్రార్థించాడు. ఆ తర్వాత వరుణుడే ప్రత్యక్షమై సునస్సేపుడికి ఆయుష్ను ప్రసాదించాడు. తన వల్ల మరో జన్మ ఎత్తిన సునస్సేపను తన పెద్ద కుమారుడిగా విశ్వామిత్ర స్వీకరించాడు. అతనికి దేవరాత అనే పేరు పెట్టి ఇంటికి తీసుకెళ్లాడు. సునస్సేపుడే ఇక నుంచి ఈ ఇంటికి పెద్ద కుమారుడని, అతని ఆజ్ఞను అందరూ పాటించాలని విశ్వామిత్రుడు ఆదేశించాడు. విశ్వామిత్రుడికి 100 మంది కుమారులు. వారిలో మొదటి 50 మంది సునస్సేపను తమ అన్నగా అంగీకరించలేదు. పైగా విశ్వామిత్రుడి నిర్ణయాన్ని హేళన చేశారు. రెండో 50 మందిలో పెద్దవాడు మధుచ్ఛంద. ఇతను ప్రఖ్యాత వేద ఋషి. ఋగ్వేదంలో కనిపించే మొదటి మంత్రం మధుచ్ఛందే దర్శించాడు. మధుచ్ఛంద సహా మిగిలిన 50 మంది తండ్రి ఆజ్ఞను స్వీకరించారు. మొదటి 50 మంది కుమారులు తన ఆజ్ఞను అంగీకరించినందుకు విశ్వామిత్రకు ఆగ్రహం వచ్చింది. వారందరినీ ఘోరంగా శపించాడు. ఆ 50 మంది కుమారుల వంశాలన్నీ నీచమైన జాతులుగా, దొంగలుగా, జంతువులను వేటాడే వేటగాళ్లుగా, ధర్మానికి వేదానికి వ్యతిరేకంగా బతుకుతారని విశ్వామిత్రుడు శపించాడు. ఆ 50 మందే అంధ్ర, పుండ్ర, శబర, పుళింద, మూతిబా అనే జాతులుగా మారి అడవుల్లో కొందరు దొంగలు దోపిడీదారులుగా, కొందరు వేటగాళ్లు దోపిడీలు చేసేవారుగా బతికేరని ఐతరేయ బ్రాహ్మణంలో ఉంటుంది. ఈ కథనే ఆంధ్రుల చరిత్రకు మూలాలుగా అందరూ చరిత్రకారులు రాసేశారు. ఆంధ్రులు విశ్వామిత్ర శాపం వల్ల మారిన ఆటవిక జాతుల నుంచి, దొంగల జాతి నుంచి వచ్చి సామ్రాజ్యాలు స్థాపించారని అసలు అర్థం పర్థం లేని చెత్తంతా రాశారు. శక్తివంతమైన ఆంధ్ర చరిత్రను దారుణంగా అవమానించారు. ఆంధ్రుల మూలాలు ఇవే అని చెబుతూ ఋగ్వేదంలో ఉన్న ఏ కథనైతే ఆనాటి చరిత్రకారులు చెప్పారో అది ఒక పెద్ద బ్లండర్. ఎందుకంటే విశ్వామిత్రుడు శపించిన తర్వాత అతని కుమారులు ఆంధ్ర, పుండ్ర, శబర, పుళింద, మూతిబా జాతులుగా మారారు. అది నిజమే. కానీ అందులో మొదటిగా ఉన్న జాతి పేరు ఆంధ్ర కాదు, అది ఆంధ్ర. ఆలో మొదటి ఆ.
రెండో ఆ కాదు. సంస్కృత భాష అప్పటి వారికి సరిగ్గా రాకపోవడం వల్ల, తప్పుడు ట్రాన్స్లేషన్ల వల్ల ఆంధ్ర చరిత్రకే కళంకం వచ్చింది. గొప్ప వీరులు, అఖండ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఆంధ్రులను క్రూరమైన ఆటవిక జాతుల నుంచి వచ్చిన వారిగా చరిత్రకారులు నిర్ధారించి రాసేస్తే తరతరాలుగా అదే మన ఆంధ్రుల చరిత్ర అనుకొని ఇప్పటికీ చదువుతూ మనల్ని మనమే తక్కువ చేసుకుంటున్నాం. మరి ఆంధ్ర జాతి అసలు మూలాలేంటి? ఆంధ్ర అనే పేరు ఎలా వచ్చింది? ఇప్పుడు ఆంధ్రుల అసలు చరిత్రను ఆధారాలతో సహా చెప్పుకుందాం. మన ఆంధ్రవంశ రాజుల మూలాలు చంద్రవంశంలో ప్రఖ్యాతి చెందిన కురువంశానికి మూల పురుషుడైన యయాతి వంశం నుంచి వచ్చాయి. ఆంధ్ర అనేది జాతి పేరు కాదు, అది ఒక చక్రవర్తి పేరు. ఆ చక్రవర్తి పేరే ఆంధ్ర. అతను పాలించిన రాజ్యమే ఆంధ్రదేశం. ఆంధ్రుడు అనే చక్రవర్తి చంద్రవంశానికి చెందిన సుక్షత్రియుడు. ఆంధ్ర అనే పేరు వెనుక వంశవృక్షాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్ర చక్రవర్తికి సంబంధించిన పూర్తి చరిత్ర భాగవత పురాణంలో స్పష్టంగా ఉంది. పాఠ్య పుస్తకాలు రాసిన ఆనాటి హిస్టోరియన్లే ఋగ్వేదాన్ని ఆధారంగా తీసుకున్నప్పుడు మన సొంత చారిత్రక గ్రంథం భాగవతాన్ని ఆధారంగా ఎందుకు తీసుకోకూడదు? అందుకే హాయిగా తీసుకోవచ్చు. ఆంధ్ర వంశానికి మూల పురుషుడైన యయాతి ఎవరో తెలుసుకుందాం. చంద్రవంశంలో ప్రఖ్యాతి చెందిన చక్రవర్తి పురూరవుడు. చంద్రుడి కుమారుడు బుధుడు అని పురాణాలు చెప్తున్నాయి. ఆ బుధుడు మానవ అవతారంలో ఉన్నప్పుడు అతనికి ఇళకు జన్మించిన వాడు పురూరవుడు. ఇతని పేరు చాలా మంది వినే ఉంటారు. ఇతను సూర్యవంశంలో తొలి చక్రవర్తి అయిన ఇక్ష్వాకుడి కాలం నాటివాడు. పురూరవుడి భార్య ఊర్వశి. వారిద్దరికీ జన్మించిన కుమారుల్లో పెద్దవాడు ఆయు. ఆయు కుమారుల్లో పెద్దవాడు నహుష. ఇతను కూడా పురూరవులాగే ప్రఖ్యాతి చెందిన చంద్రవంశ చక్రవర్తి. ఇంద్ర పదవిని కూడా కొన్నాళ్లు నహుషుడు అధిష్ఠించాడు. ఈ నహుషుడు కుమారుడే భరతఖండ ప్రాచీన రాజవంశాలకు మూలమైన యయాతి చక్రవర్తి. మహాభారతంలో కనిపించే యదువంశం, కురువంశానికి మూల పురుషుడు ఈ యయాతి. అంతేకాదు, ఈ యయాతి వంశం నుంచి వచ్చినదే ఆంధ్ర వంశం. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. యయాతికి ఇద్దరు భార్యలు. ఒకరు దేవయాని, ఇంకొకరు శర్మిష్ఠ. దేవయానికి ఇద్దరు కుమారులు. వారు యదువు, తుర్వసు. ఇక యయాతికి శర్మిష్ఠకు ముగ్గురు కుమారులు. వారు ద్రుహ్య, అనువు, పురు. అలా యయాతికి మొత్తం 5 కుమారులు. వీరిలో యయాతి పెద్ద కుమారుడు యదువు. ఆ యదువంశంలోనే మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. శ్రీకృష్ణుడు యదువంశంలో జన్మించిన చంద్రవంశ క్షత్రియుడు. యయాతి కుమారుల్లో చివరివాడు పురు. ఆ పురువంశం నుంచి వచ్చినదే కురువంశం, అంటే పాండవులు, కౌరవులు. ఇక యయాతి కుమారుల్లో 4వ కుమారుడు అనువు. ఈ అనువంశంలో 8వ తరంలో 2 సోదరులు జన్మించారు. వారు ఉసీనర, తితిక్ష. వీరు అప్పటికే ఇప్పటి బెంగాల్ నుంచి తమిళనాడు వరకు ఉన్న ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు. వీరిలో ఉసీనర తర్వాత 6వ తరం చక్రవర్తి రోమపాద. ఈ రోమపాద దశరథుడి స్నేహితుడు. అంటే అప్పటికి ఇంకా శ్రీరాముడే జన్మించలేదు. దశరథుడు తన కుమార్తె శాంతను ఈ రోమపాదుడికి దత్తత ఇచ్చాడు. ఆ శాంత భర్తే ఋష్యశృంగ. ఇది ఉసీనర వంశం. ఇక ఉసీనరకు ఒక సోదరుడు తితిక్ష అనే చక్రవర్తి ఉన్నాడని చెప్పుకున్నాం కదా. ముందు చెప్పుకున్న ఈ రోమపాదుడి కాలంలోనే, అంటే తితిక్ష 5వ తరంలో బలి అనే చక్రవర్తి ఉండేవాడు. అతనికి 6 కుమారులు. ఆ 6 పేర్లు చాలా మందికి తెలిసినవే. వారి పేర్లు ఏంటంటే అంగ, వంగ, కళింగ, సుహ్మ, పుండ్ర. ఇక చివరివాడు 6వవాడు పేరు ఆంధ్ర. వీరు తమ పూర్వీకులు పాలించిన వంగదేశం నుంచి తమిళ దేశం వరకు ఉన్న ప్రాంతాన్ని 6 భాగాలుగా చేసుకొని పరిపాలించారు. వారి పేర్లతోనే రాజ్యాలకు పేర్లు పెట్టుకున్నారు. అందుకే భాగవతం వీరిని తూర్పు దేశ రాజులుగా వర్ణించింది. ఇప్పటికీ భారతదేశం మ్యాప్లో తూర్పున ఉండే రాష్ట్రాలు అస్సాం, బెంగాల్, కిందకు వస్తే ఒడిషా, ఆ తర్వాత దక్షిణ రాష్ట్రాలు. అలా అంగ, వంగ, కళింగ, సుహ్మ, పుండ్ర, ఆంధ్ర ఈ 6 పాలన తూర్పు భారతం నుంచి మొదలై ఇప్పటి ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళ ప్రాంతాల వరకు రాజ్యాలను విస్తరించారు. పైన చెప్పిన 6లో అంగ అనే రాజు పాలించిన రాజ్యమే అంగరాజ్యం. అంగరాజ్యమే ఇప్పటి బిహార్. వంగ అనే రాజు పాలించిన ప్రాంతమే వంగరాజ్యం, అంటే ఇప్పటి బెంగాల్. కళింగ అనే రాజు పాలించిన ప్రాంతమే అప్పటి కళింగ రాజ్యం. అశోకుడు చేసిన కళింగ యుద్ధం ఈ ప్రాంతం మీదే. ఆనాటి కళింగ ప్రాంతమే ఈనాటి ఒడిషా. 4, 5 చక్రవర్తులైన సుహ్మ, పుండ్ర వీరిద్దరూ ఇప్పటి బంగ్లాదేశ్, అటువైపు ఉన్న తూర్పు రాష్ట్రాలన్నింటినీ పరిపాలించారు. ఇక చివరి వాడైన ఆంధ్ర అనే రాజు పాలించిన ప్రాంతమే నేటి తెలుగు ప్రాంతం, అంటే ఇప్పటి ఆంధ్రప్రదేశ్,
తెలంగాణ ప్రాంతాలన్నమాట. ఇక చివరివాడైన ఆంధ్ర అనే రాజు పాలించిన ప్రాంతమే నేటి తెలుగు ప్రాంతం. అంటే ఇప్పటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలాగే తమిళనాడులో కొంత భాగం. ఆంధ్ర అనే చక్రవర్తి పాలించాడు కాబట్టే మన ప్రాంతానికి ఆంధ్రదేశం అనే పేరు వచ్చింది. ఆంధ్రదేశంలో మన పూర్వీకులు తరతరాలుగా ఉన్నారు కాబట్టి వారంతా ఆంధ్రులయ్యారు. ఇప్పుడు రాష్ట్రాల వారీగా విడిపోయినా అప్పట్లో ఇదంతా ఒకటే రాజ్యం. మీరు గమనిస్తే ఇప్పటికీ వరుసగా ఉండే ఈ రాజ్యాలను అంగ, వంగ, కళింగ, సుహ్మ, పుండ్ర, ఆంధ్ర ఈ ఆరుగురు పాలించారు. రామాయణ కాలంలో దశరథుడి కాలంలోనే ఈ ఆరుగురు తూర్పు, దక్షిణ భారతాలను పరిపాలించారు. కొన్ని లక్షల ఏళ్ల క్షత్రియ చరిత్ర ఈ ఆంధ్రదేశానికి ఉంది. దశరథుడి కాలం నుంచే ఉన్న రాజ్యం ఆంధ్రదేశం. ధర్మరాజు రాజసూయం చేసినప్పుడు సహదేవుడు ఆంధ్ర రాజ్యంపై యుద్ధానికి వెళ్తే మనం బంధువులం అవుతామని ఆంధ్ర చక్రవర్తి యుధిష్ఠిరుతో సంధి చేసుకున్నాడు. అందరూ యయాతి వారసులే కాబట్టి పాండవులు, కౌరవులు, ఆంధ్రులు బంధువులే అవుతారు. అందుకే వీరు మహాభారత యుద్ధంలో తటస్థంగా ఉండిపోయారు. ఆంధ్రదేశాన్ని ఆంధ్ర చక్రవర్తుల వారసులే వేల ఏళ్ల పాటు పాలించి దక్షిణాది అంతా విస్తరించారు. ఆ తర్వాత ప్రాంతాలు, భాషలు, సంస్కృతులు అన్నీ మారాయి. ఇది మన ఆంధ్రుల అసలైన చరిత్ర. ఇంత ఘనమైన చరిత్రను అసలు సంబంధమే లేని మరో చరిత్రతో కలిపేసి కలగాపులగం చేసి మన తెలుగువారి చరిత్రను ఆనాటి హిస్టోరియన్లు ఒక ఘన చరిత్రను ఘోరంగా అవమానించారు. ముందు చెప్పుకున్నట్టు యయాతి కుమారుల్లో యదువు నుంచి యదువంశం, పురు నుంచి కురు వంశం, అనువు నుంచి అంగ, వంగ, కళింగ, ఆంధ్ర వంశాలు వచ్చాయని చెప్పుకున్నాం. యయాతి కుమారుల్లో రెండో కుమారుడి పేరు తుర్వసు. ఈ తుర్వసు నుంచి కూడా చాలా వంశాలు వచ్చాయి. ఈ తుర్వసు నుంచి 11వ తరంలో నలుగురు చక్రవర్తులు దక్షిణాది అంతా రాజ్యాలను విస్తరించారు. వారి పేర్లు కూడా మనకు బాగా తెలుసు. వారి పేర్లు పాండ్య, కేరళ, చోళ, కుల్య. వీరిలో పాండ్యులు, చోళులు తమిళనాడు నుంచి అటు ఇండోనేషియా వరకు పాలించిన విషయం మనకు తెలుసు. కేరళ వంశం విస్తరించిన రాజ్యమే ఇప్పటి కేరళ రాష్ట్రం. పరశురాముడి కాలంలో ఏర్పడిన దక్షిణ సముద్ర తీరాన్ని కేరళుడు అనే చక్రవర్తి పరిపాలించడం వల్ల ఆ ప్రాంతానికి కేరళ అనే పేరు వచ్చింది. అంటే పాండ్య, చోళ, కేరళ వంశాలకు కూడా మూలం యయాతే. అలా అప్పటి బెంగాల్, బంగ్లాదేశ్, ఆ చుట్టుపక్కల దేశాల నుంచి దక్షిణాది రాష్ట్రాలు, ఇండోనేషియా వరకు అంతటిని అంగ, వంగ, కళింగ, ఆంధ్ర, పాండ్య, చోళ, కేరళ చక్రవర్తి వంశీకులు అత్యంత శక్తివంతంగా పరిపాలించారు. మగధ శక్తివంతంగా మారినప్పుడు కూడా వీరు స్వతంత్రులుగానే ఉన్నారు. చాణక్యుడు తన మంత్రాంగంతో శక్తివంతమైన దక్షిణ తీర ప్రాంత రాజులను మౌర్యుడికి స్నేహితులయ్యేలా చేశాడు. అయితే అశోకుడి కాలంలో కళింగ యుద్ధం తర్వాత కళింగ, ఆంధ్ర సామ్రాజ్యాలు దాదాపుగా నాశనం అయ్యాయి. తన తాత చంద్రగుప్త మౌర్యుడికి సహాయం చేశారన్న కృతజ్ఞత కూడా లేకుండా అసలు పెద్దగా శత్రుత్వమే లేని కళింగను, ఆ చుట్టుపక్కల ఆంధ్ర ప్రాంతాలను అశోకుడు క్రూరంగా నాశనం చేయించాడు. అప్పటికి మిగిలిన ఆంధ్ర వంశీకులు తమ శక్తినంతా కూడదీసుకుని తమకున్న కొద్దిపాటి సైన్యంతో అప్పటి ఆంధ్ర రాజ్యానికి, కర్ణాటకకు ఆనుకొని ఉన్న దక్షిణ మహారాష్ట్రకు వెళ్లారు. అక్కడ వారి రాజ్యంలో మిగిలిన కొద్దిపాటి ప్రాంతంలో ఆంధ్రులు మళ్లీ తమ అస్తిత్వాన్ని బలంగా మొదలుపెట్టారు. అలా మహారాష్ట్ర ప్రాంతంలో ఆంధ్ర వంశీకులు నెమ్మదిగా విస్తరించారు. అశోకుడు మరణించాక మొట్టమొదట స్వతంత్రం ప్రకటించుకున్నది కళింగ, ఆంధ్ర రాజ్యాలే. స్వతంత్రం ప్రకటించుకున్న ఆ ఆంధ్రులే శాతవాహనులుగా ప్రఖ్యాతి చెందారు. ఇది అసలైన ఆంధ్రుల చరిత్ర. ఇందుకు పురావస్తు తవ్వకాల్లో కూడా శాతవాహన ఆంధ్రుల కాలం నాటి ఎన్నో ఆధారాలు లభించాయి. మరి ఆంధ్రులు శాతవాహనులు ఎలా అయ్యారు? ఆ పేరు ఎలా వచ్చింది? ఆంధ్రులంటే శాతవాహనులు మాత్రమేనా? శాతవాహనుల్లో ప్రఖ్యాతి చెందిన చక్రవర్తుల హిస్టరీ ఏమిటి? ఆంధ్ర శాతవాహన చరిత్రను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై హింద్.